జీవశాస్త్రం పరిచయం జీవులు, వాటి నిర్మాణాలు, లక్షణాలు, శరీర ధర్మాల అధ్యయనాన్ని జీవశాస్త్రం అని అంటారు. జీవశాస్త్రం అను పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించినది లామార్క్ ట్రేవిరేనస్. జీవశాస్త్రం అను పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించినది లామార్క్ ట్రేవిరేనస్. బయోస్ జీవం, లోగోస్ అధ్యయనం అను గ్రీకు పదాల నుంచి బయోలాజీ అనే పదాన్ని ప్రతిపాదించారు. భూమి మీద ఉన్న ప్రధాన జీవుల రకాలు మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. ఈ జీవులన్నింటికీ ప్రత్యేకంగా కణ వ్యవస్థ ఉంటుంది. కణ వ్యవస్థ అనేది జీవుల నిర్మాణానికి మూలం. అయితే భూమిపై కణ వ్యవస్థను ప్రదర్శించకుండా ప్రత్యేక సందర్భాలలో జీవ లక్షణాలను ప్రదర్శించే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వైరస్లు, వైరాయిడ్స్, ప్రయాన్స్. జీవశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్. జీవశాస్త్ర పితామహుడు, జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇక్కడ అంశం వాటి యొక్క శాస్త్రీయ అధ్యయనం. ఇక్కడ నాకు కొద్దిగా ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్ రాదు, కొద్దిగా మిస్టేక్ ఉంటే మీరు సరి చేసుకోండి. మొక్కలు బోటనీ, ఫిటోలజీ. జంతువులు జువాలజీ. శిలీంధ్రాలు మైకోలజీ. శైవాలాలు పైకోలజీ, అల్గాలజీ. బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజీ. ముక్కు రినోలజీ. స్వరపేటిక లారినాలజీ. చెవులు ఓటోలజీ. దంతాలు ఓడోంటాలజీ. రోమాలు ట్రికోలజీ. చర్మం డెర్మటాలజీ. కండరాలు మయోలజీ. కీళ్ళు ఆర్థోలజీ. కండర సంకోచం కిన్సియోలజీ. కాలేయం హెపటాలజీ. గుండె కార్డియాలజీ. ఎముకలు ఓస్టియాలజీ. వ్యాధులు పెథాలజీ. పెరుగుదల ఆర్కియాలజీ. క్యాన్సర్ ఓన్కాలజీ. గాయాలు ట్రాన్స్మెటాలజీ. పిండాభివృద్ధి ఎంబ్రియాలజీ. పిండాభివృద్ధిలో సంభవించే వైపరీత్యాలు టెరాలజీ. నేత్రాలు ఒప్థాల్మాలజీ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గైనకాలజీ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎంబ్రియాలజీ. నవశిశు సంరక్షణ నియోనటాలజీ. వృద్ధాప్యం జెరోంటాలజీ. మూత్రపిండాలు నెఫ్రాలజీ. ఊపిరితిత్తులు పుల్మనాలజీ. చిన్న పిల్లల వైద్యం పీడియాట్రిక్స్. నాడీ వ్యవస్థ న్యూరాలజీ. రక్తనాళాలు యాంజియాలజీ. గర్భిణీ గర్భావధి కాలం ప్రసవం అబ్స్టెరిక్స్. జీర్ణాశయం ప్రేగులు గ్యాస్ట్రోఎంటెరాలజీ. ఋతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలసలు పెనోలజీ. గడ్డి మొక్కలు అగస్ట్రాలజీ. పరాగస్ రేణువులు ప్యాలియోలజీ. శిలాజాలు ప్యాలియోంటాలజీ. శిలాజ మొక్కలు పాలియోబోటనీ. శిలాజ జంతువులు పాలయోజువాలజీ. జీవ పరిణామం ఎవల్యూషన్. పుష్పాలు ఆంథోలజీ. ఫలాలు పోమోలజీ. గుడ్లు ఓలాజీ. కొద్దిగా మనకి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ రా ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పక్షులు నీడోలజీ. ఔషధాలు ఫార్మకోలజీ. ఔషధ మొక్కలు ఫార్మకోగ్నసీ. వివిధ స్థానియ తెగలు ఉపయోగించే ప్రత్యేక మొక్కలు ఎథ్నోబోటనీ. కలప మొక్కల పెంపకం సిల్వికల్చర్. వృక్షాలు డెండ్రాలజీ. జంతు ప్రవర్తన ఇథాలజీ. జీవులు చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధం ఎకోలజీ. నదులు, సరస్సులు, కొలనుల వంటి స్వాదు జలాశయాలు లిమ్నోలజీ. ఒక జాతి జీవులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధం ఐటికోలజీ. వివిధ రకాల జీవజాతులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల సంబంధం సినికోలజీ. వేలిముద్రల అధ్యయనం డాక్టియాలజీ. జీవ వైవిధ్యం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న విభిన్న జీవజాతుల సముదాయాన్ని
జీవ వైవిధ్యం అంటారు. ప్రపంచ జీవ వైవిధ్యంలో భారత వాటా 7-8%. ప్రపంచంలో మొదట 17 మెగా బయోడైవర్సిటీ కేంద్రాలతో భారత్ ఒకటి. దేశంలో అధిక జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉన్న ప్రాంతాలు పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఈశాన్య భారతం. జీవ వైవిధ్య పరిరక్షణకు 2002లో భారత ప్రభుత్వం బయోడైవర్సిటీ యాక్ట్ అనే చట్టాన్ని జీవ వైవిధ్య పరిరక్షణకు 2002 భారత ప్రభుత్వం బయోడైవర్సిటీ యాక్ట్ అను చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం అమలు కోసం చెన్నైలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏర్పాటైంది. జీవ ఆవిర్భావం. భూమిపై సుమారు 3.5 బిలియన్ ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించింది. ప్రస్తుతం సమాచారం ప్రకారం సౌర వ్యవస్థలో కేవలం భూమిపై మాత్రమే జీవులు ఉన్నాయి. భూమిపై మొదట జీవ రసాయనాలు ఆవిర్భవించి వాటి నుంచి జీవం ఆవిర్భవించింది అని వివరించే జీవావిర్భావ సిద్ధాంతాన్ని హె పారిన్, జెబిఎస్ హాల్డేన్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతానికి సంబంధించిన నిదర్శనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే భూమి అవల నుంచి గ్రహ శకలాల ద్వారా జీవ బీజాంకురాలు భూమిని చేరి వాటి నుంచి భూమిపై జీవులు ఆవిర్భవించాయని వివరించే సిద్ధాంతంను పాస్పర్మియా. దీనిపై ఇప్పటికీ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవులని కణ వ్యవస్థను ప్రదర్శిస్తాయి. జీవుల శరీరం అంతా కణ నిర్మితంగా ఉంటుంది. ఈ కణాల నిర్మాణం క్రియాశీల ప్రమాణాలుగా వ్యవహరిస్తాయి. భూమిపై జీవి ఆవిర్భావాన్ని వివరించే ముఖ్యమైన సిద్ధాంతాలు. ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. దీన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఫాదర్ సారేజ్. భూమిపై జీవులను దేవుడు సృష్టించాడన్నది దీని సారాంశం. నిదర్శనాలు లేని కారణంగా దీనికి ఆమోదం లేదు. పాన్స్పర్మియా సిద్ధాంతం. దీనిని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి స్వాంటే అర్హెనియస్. దీని ప్రకారం భూమిపై జీవం ఆవిర్భవించలేదు. గ్రహ శకలాల ద్వారా కానీ గ్రహాంతర వాసుల ద్వారా కానీ భూమి అవల నుండి జీవులు చేరి భూమిపై పరిణామం చెందాయని ఇది వివరిస్తుంది. ఇదే తరహాలో మనిషి అంగారక గ్రహంపై కూడా జీవులను ప్రవేశపెట్టి క్రమంగా దాన్ని మానవ నివాస యోగ్యంగా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ విధంగా ఇతర గ్రహాలను జీవ నివాస యోగ్యంగా మార్చే ప్రక్రియను టెరాఫార్మింగ్ అని పిలుస్తారు. జీవ ఆవిర్భావ సిద్ధాంతం. దీన్ని స్వతంత్రంగా ఇద్దరు ప్రతిపాదించారు. పారిన్, జెబిఎస్ హాల్డేన్. వీరి ప్రకారం భూమిపై తొలుత ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, DNA వంటి జీవ రసాయనాలు ఆవిర్భవించి ఆ తర్వాత వాటి మధ్య అంతర్చర్యల ద్వారా పూర్వ జీవకణాలు జనించాయి. ఇలాంటి పూర్వ జీవకణాన్ని పారిన్ కోయాసర్వేట్ అని పిలిచాడు. జీవ పరిణామం. ఒకసారి జీవులు ఆవిర్భవించిన తరువాత అవి ఏ విధంగా సరళ స్థాయి నుండి సంక్లిష్ట స్థాయికి చేరాయో వివరించేదే జీవ పరిణామం. దీన్ని వివరించేందుకు ప్రచురణలో తెచ్చిన 3 ముఖ్యమైన సిద్ధాంతాలు. అర్జిత లక్షణాల ఆనువంశికత సిద్ధాంతం. దీనిని ఫ్రాన్స్కు చెందిన జెబి లామార్క్ ప్రతిపాదించాడు. ప్రకృతి వర్ణ సిద్ధాంతం. దీన్ని ఇంగ్లాండ్ చెందిన చార్లెస్ రోబర్ట్ డార్విన్ ప్రతిపాదించాడు. ప్రకృతి వర్ణ సిద్ధాంతం. ఇంగ్లాండ్ చెందిన చార్లెస్ రోబర్ట్ డార్విన్ ప్రతిపాదించాడు. 1831-1836 మధ్య కాలంలో HMS బిగిల్ అనే నౌకలో ప్రయాణిస్తూ డార్విన్ ప్రకృతి అధ్యయనాన్ని నిర్వహించాడు. ఈయన దక్షిణ అమెరికాలో ఈక్వెడార్కు పశ్చిమాన గాలాపాగోస్ దీవులలో ఫించ్ పక్షులపై అధ్యయనం చేశాడు. ఉత్పరివర్తన సిద్ధాంతం. ఈనోథెరా లామార్కియానా అనే ఒక మొక్కపై పరిశోధన చేసి హ్యూగో డే వ్రీస్ అను డచ్ వృక్ష శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.